ఆల్రెడీ కంటే అయ్యారు, అమ్మవారు కూడా వస్తున్నారు. మనం ఎప్పుడైనా మన దగ్గర కస్టమర్లు వస్తున్నప్పుడు షాప్కి వెళ్ళాలనుకోండి, నిజంగా మంచి పెళ్లి పక్షాపు పోవాలనిపిస్తుంది. అన్ని ఒకటి కాకుండా 10 ఏళ్ళ చూపిస్తాడు, పక్షాలు పంపించేస్తాడు. అంటే ఏదంతా తనకు ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నప్పటికీ కూడా మొత్తం వరకు రాగానే ఒక్క కార్డుతో నేను ఏం చేస్తున్న కస్టమర్స్ అనేది వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళని బయటకు పంపించడం ఎందుకు? రీజన్ బయటకు పంపించడం ఎందుకు? నేనే మొత్తం వరకు నేర్చుకుంటే మా ఇంట్లో అంటే అది కూడా నేనే చేయొచ్చు కదా. గుడ్ థాట్ బాగుంది, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఇంకా సంవత్సరం స్టైల్ చేస్తాను. ఇలాగే మొక్క కొడుకు మాత్రం ఇలా మిస్ అయిపోతున్నాను, ఇంకెందుకు నేర్చుకుంటే అది కూడా వస్తుంది కదండి. కొద్దిగా మాట కూడా మా ఊళ్ళో కూడా ఎక్కువ మంది టైలర్స్ అయిపోయినారు. నాకు 45 మంది దగ్గరికి వస్తారు. ప్లస్ పాయింట్ అవుతుందని ఆపేసారా? ఆపేసిన తర్వాత ఏం చేస్తారు? హాస్టల్ ఉంటున్నాం. ఓకే, ఇంకోసారి కనెక్ట్ పెట్టాం. మా అమ్మ నేను వచ్చినప్పుడు ఏం చేసి తెలుసా, స్టేటస్ పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను. అందుకు తెలిసి ఇలాగే మనము ఆడపిల్లలు పెట్టుకున్నారట. మన కొత్త సినిమా వచ్చింది, ఆడపిల్లలు ఇలా ఉంటుంది. అర్థమైందా? ఇంకో విషయం ఏంటంటే, మనము ఏడుస్తామనుకో, ఏడించి వాళ్ళు ఎక్కువ ధైర్యంగా ఉండి ముందుకు అడిగేసామనుకో, భయపడి ఆడుకుంటారు. ఎప్పుడైతే మనం కళ్ళకున్న నీళ్లు తెస్తామో అవతల వాళ్ళకు చులకనైంది. అర్థమైందా? ఇప్పుడు ఓకే అంటే ఒకరు గుర్తొచ్చుకోవచ్చు, నీకు అలా అనిపించవచ్చు. కానీ నువ్వు ఎంత ఏడ్చినంత మాట్లాడలేని దగ్గర వస్తారా? రాదు కదా. మరి వాళ్ళు అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఉంటే ఏం పోతుంది, వాళ్ళకు అంటే నా పూర్తి స్థాయిలో ఉండాలి, నా బిడ్డగా ఉండాలి అని అనుకుంటారు కదా. నువ్వు ఆ ప్లేస్ లో ఉంటూ అప్పుడు అక్కడిగా ఎక్కడికి హ్యాపీగా అవుతారు కదా. ఇలా మాటి మాటికి ఏడుస్తా ఉంటే వాళ్ళ కూడా శాంతిస్తారు. ఇప్పుడు ఆశ కోసం చేస్తున్నావా? ఇప్పుడు ఆశ కోసం తెలిసే కదా. మరి ఇంకా ఆశ కోసం ఏడుస్తారా? మా పాప చిన్న తెలుసా, ఇంతే ఉంటుందమ్మా. 7 years కంప్లీట్ అయ్యాయి. రోజు ఒక్కతే ఉంటుంటాము. మా సార్ కూడా రోజు నైట్ 12 వెళ్తాడు, స్కూల్కి వేస్తుంది. మా అబ్బాయి పెద్దోడే కానీ మా అబ్బాయి అస్సలు ఇంట్లో ఉంటాడు. మా పాప ఒక్కతే ఉంటుంది. ఏమంటుంది తెలుసా, మమ్మీ ఇంట్లో బోర్, మమ్మీ హాస్టల్లో మమ్మీ హాస్టల్లో ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు మమ్మీ అంటుంది. తెలుసా, చిన్న పిల్లగాను ఎంత బాగుంటుంది తెలుసా. నాకు ఫోన్ చేసి నైట్ ఫోన్ చేసి అన్నం తిన్నావు మమ్మీ, తిను మమ్మీ అని చెప్తుంది. నువ్వు అందుకే ఏడుస్తున్నావా హాస్టల్లో వచ్చినందుకు? అమ్మ బాబోయ్, ఇంకా వాళ్ళు ఫస్ట్ రాగానే ఏడుస్తుంటే అమ్మ నాన్న గుర్తొచ్చిందంటే మన ఇంటికి వచ్చారు, అట్లా అయిపోయింది అనేసి అనుకున్నాను. సారీ ఇట్లా ఎప్పుడు ఏడకమ్మ తల్లి. ఇప్పుడైతే షేమ్గానే, నీకు నోదాల్సిన అవసరం లేదు. మరి షేమ్ అంటే షేమ్ చిన్న పిల్లలు ఇంకా చిన్న పసుపుగా ఎడవనికి అంటే అమ్మ నాన్న గుర్తురానికి. ఇంకో విషయం చెప్పనా, మనకు గేమ్ ఉంటుంది. మనము ఒక ఏజ్ వచ్చేంత వరకు అమ్మ నాన్న, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా అమ్మ నాన్న మీద ఆధారపడితే ఏమంటారు తెలుసా, సోమర్పతులు అంటారు. సోమర్పతుగా చెప్పు అమ్మా. మనము 18-20 ఏజ్లో మన చేతుల్లో ఏం లేదు అంటే ఓకే, మన తప్పు కాదు. పేదరికంలో ఉన్నామంటే మన తప్పు కాదు. కానీ 20-30 సంవత్సరాలు వచ్చినప్పుడు మన చేతులు ఏం లేక ఖాళీ చేతులతో ఉన్నాము, గరీబ్ స్థితిలో అంటే పేద స్థితిలో ఉన్నాము అని మనము ఎప్పుడైతే
అయితే ఫీల్ అయ్యామో అదెవరు తప్పు? మన తప్పే. మనకంటూ కాళ్ళు చేతులు వచ్చిన తర్వాత 18 సంవత్సరాలు దాటిన తర్వాత మన కోటకే ఇస్తారు కదా. అంటే నీ సొంత నిర్ణయాలు తీసుకోవాలి. తీసుకోకపోతే సోమర్థం. ఎన్ని రోజులు అమ్మ నాన్న మీద ఆధారపడతావు? అమ్మ నాన్న మీద కాదు, ఏ ఒక్కరి మీద కూడా ఆధారపడతావు. అర్థమైందా? ఇంకోసారి మమ్మీ గుర్తొచ్చింది, డాడీ గుర్తొచ్చారని అనుకో, స్కేల్ అనుకుని వాయించలేదు. అర్థమైందా? నువ్వు అంటే ఆంటీ ఏడుకు ఇలా నాలాగా రాంగ్ అర్థం చేసుకుంటారు. ఎంత రాంగ్ అర్థం చేసుకున్నాను తెలుసా నీకు? సరేనా? ఏడుస్తావా? ఆడపిల్లలు మస్తు ధైర్యంగా ఉండాలి. అంటే చాలా అటు బయట నుంచి బయటకి అటు వెళ్ళిపోవాలి. ఎవరైనా నిజం చెప్తున్నా. వీళ్ళు నేను వచ్చిన రాగానే ఏడ్చాడు ఏడడం రీసెంట్ గా అందరూ పోయింది అట్లా వీలయ్య నువ్వు ఇంకొకసారి ఏడ్చావు అనుకో స్కేల్ అంతా బాధేస్తారు. చూసేయదు మరి కింద దాకా ఉండదు, లేదంటే ఆడేసుకుంటారు. ఇక్కడ నీళ్ళని కూడా ఆడేసుకుంటారు. బరికిలాగా